నేను ఎంతగానో ఎదురు చూసి విజయవాడకు వచ్చిన ఫస్ట్ విషయం ఏంటంటే ఈ త్రిపుల్ ఇడ్లీ. టేస్ట్ కాదబ్బా, వీడియో చూసి ఖచ్చితంగా అయితే నేను ఇక్కడ విజిట్ చేయాలని వచ్చాను. చిన్న టేస్ట్ కాదు, ఖచ్చితంగా వీడియో పూర్తిగా చూసేయండి. విజయవాడలో ఫేమస్ టిఫిన్ ఏందని యూట్యూబ్లో సెర్చ్ చేసిన, అలానే ఇన్స్టాలో సెర్చ్ చేసిన మన త్రిపుల్ ఇడ్లీ అయితే అమోఘం, అపురూపం, అమృతం. అస్సలు ఇది చాలా చిన్నదిగా ఉంటుంది బయట. లొకేషన్ పెట్టుకొని నేను వెళ్ళినా కూడా అక్కడే అరగంట పట్టింది ఎతకడానికి. కానీ దీని కథ చాలా ఉంది. అక్కడొచ్చి తట్టు ఇడ్లీ అంటారు, పాక్ ఇడ్లీ అంటారు, రకరకాల ఇడ్లీ అంటారు. ఆ త్రిపుల్ ఇడ్లీ కాడ వాళ్ళిచ్చే ఆ ఇడ్లీ, వాళ్ళిచ్చే పొడులు, దాంట్లో ఒక ప్యాకెట్ నెయ్యి ఇస్తారు. అది వేసుకొని ఆ ఇడ్లీ మీద పొడి వేసుకొని తింటే నా సామిరంగా అమృతం. అంటే అదే మాటల్లో చెప్పలేము. నెయ్యి ఫ్లేవర్ కూడా ఇంత టేస్ట్ ఉంటుందా, ఆ పొడి అంటే అంత బాగుంటుందా అనిపిస్తుంది. చాలా బాగుంటుంది. ఈ త్రిపుల్ ఇడ్లీ అనేది విజయవాడలో అందరికీ తెలుసు. అలానే యూట్యూబ్లో ఫుడ్ ఛానల్స్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా ఈ టిఫిన్ సెంటర్ చాలా ఫేమస్. అందుకనే మన ఫుడ్ వీడియో కూడా విజయవాడలో ఫస్ట్ ఇదే స్టార్ట్ చేయడం జరిగింది. జనం కూడా ఫుల్గా ఉంటారు. మేము ఎర్లీ మార్నింగే వెళ్ళిపోయినాము, మళ్ళీ జనం ఉంటారని. జనం ఉన్నప్పుడు వీడియోకి కూడా పర్మిషన్ ఎవరు తీసుకోవడానికి వాళ్ళు. దాదాపు నేను విజయవాడకి చాలా రోజుల క్రితం వెళ్ళాను, ఎప్పుడు అనేది గుర్తులేదు. అప్పుడు విజయవాడకి ఇప్పుడు విజయవాడకి చాలా తేడా ఉన్నది. చాలా మారిపోయింది సిటీ. ఎటు చూసిన రోడ్లు, రాజధాని కాబట్టి అద్భుతంగా ఉంది. ఇకపోతే వీడియో విషయానికి వస్తే ఇక్కడ సెకండ్ల మీదే ఇడ్లీలు వేసిపోతాయి. దింపుతూ ఉంటారు, ప్లేట్లు వేస్తుంటారు, దింపుతూ ఉంటారు, పార్సల్ కడుతుంటారు. ఒక పల్లెటూరు లొకేషన్ లాగా మొత్తం పూరి గుడిసెలాగా ఉంటుంది. చాలా బాగుంటుంది. అక్కడ చూడడానికి కూడా సింపుల్గా అనిపిస్తుంది. ఇటువంటి టేస్ట్ మనం ఎక్కడ ఎతికినా దొరక్కపోవచ్చు, అంత బాగుంటుంది. ఖచ్చితంగా విజయవాడకి ఆ పరిసరాల్లో ఎవరు వెళ్ళినా కూడా ఈ ఇడ్లీ అయితే టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. ఆ చట్నీ, ఆ నెయ్యి వేసుకున్న, ఆ పొడి వేసుకున్న ఇడ్లీ, ఆ కాంబినేషను అమృతము. 3 రకాల చట్నీలు ఇస్తారు వాళ్ళు, సూపర్గా ఉంటుంది. అసలు దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. చిన్న వీడియోనే కంటిన్యూగా చూసి ఖచ్చితంగా అయితే ఒక లైక్ ఇవ్వండి. ఏదైనా మనకు నచ్చిన ఫుడ్ అనేది ఒక్కొక్క వాతావరణాన్ని, ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్క చోట ఫేమస్ ఫుడ్ ఉంటాయి. విజయవాడలో ఈ త్రిపుల్ ఇడ్లీ అనేది చాలా ఫేమస్. చూడండి కలర్ఫుల్గా, ఇది చూస్తుంటేనే ఎంత బాగుందో. ఆ పొడి, ఆ చట్నీ, రకరకాల చట్నీల్లో ఆ ఇడ్లీ, ఆ నెయ్యి ఫ్లేవర్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. 3 ఇడ్లీ ఫుల్ అయిపోయినాయి. కనీసం 10 ఇడ్లీ తినగలిగే స్టామినా నాది. 3 ఇడ్లీతోనే ఫుల్ అయిపోయి ఆ ఆనందం మాటల్లో చెప్పలేంది. ఆ నెయ్యి ఫ్లేవర్లో ఇడ్లీ తింటే చాలా బాగుంటుంది. ఇది నేను ప్రతి యూట్యూబరు ఫుడ్ వీడియోస్ చేసే వాళ్ళందరివి నేను చూస్తే టాప్ మోస్ట్ హైలో ఉండేది ఈ త్రిపుల్ ఇడ్లీ. ఇలాంటి వీడియోస్తో ఎప్పుడు మీ ముందుకు వస్తుంటాను. ఖచ్చితంగా అయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే మటుకు ఖచ్చితంగా లైక్ చేయండి. విజయవాడకి ఎవరు వెళ్ళినా కూడా ఈ త్రిపుల్ ఇడ్లీ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా టేస్ట్ చేయండి, తినండి. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుసుకుందాం. బాయ్, జై హింద్.